భాగంలో భాగస్థులైన తాతా పిల్లలు ఎక్కడున్నారు, గోయంకాలు ఎక్కడున్నారు, వాళ్ళందరూ కనపడుతున్నారు ఇప్పుడు మీడియాలో ఎక్కడైనా. ఏమైపోయారు వాళ్ళంతా? 10 సంవత్సరాల్లో అంబానీ అదానీలు పైకి ఎలా రాగలిగారు? మోడీ గారి సహకారం, అమిత్ షా సహకారంతోనే రాగలిగారు. మరి ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా, పార్లమెంట్లో ఎంత అల్లరి జరుగుతున్నా, ఎన్టీపీసీలోకి బొగ్గు కుంభకోణంలో మళ్ళా రావడానికి అదాని ట్రై చేస్తున్నాడంటే, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఒక ఎంపీ దానికి సహకరిస్తున్నాడంటే, వీళ్ళు ఖచ్చితంగా మోడీని వ్యతిరేకించే ధైర్యం కానీ, అడిగే అధికారం కానీ, అడిగే శక్తి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లేదు, ఖచ్చితంగా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, ఈ ముగ్గురు ఒకే దాంట్లో ఉన్నారు. మీకు ఎందుకంత భయం? అబ్సల్యూట్ మెజారిటీ 165 సీట్లు మీకు ఉన్నాయి. ఏంటి మీరు చేసేది? ఇసుక ఇసుక తీసుకొస్తామన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. లిక్కర్ ఫెయిల్ అయిపోయింది. ఊరు ఇవి వచ్చేసినాయి. చెప్పమనండి తిరుపతిరావు గారిని, ఏ ఊర్లో బెల్ట్ షాప్ లేదో. ఇసుక 3500 ట్రాక్టర్ తీసుకుంటున్నారు. లారీలు అయిపోయి ట్రాక్టర్లు వస్తున్నాయి, ఎడ్ల బళ్ళు వస్తున్నాయి. అంటే మీరు అనేది ఏంటి? ఇప్పుడు జగన్ గారి మీద ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది కాబట్టి తేల్చండి నిగ్గు, వాళ్ళు తేలుస్తామని అంటున్నారు కదా. ఎప్పుడమ్మా తేల్చేది? ఇతర దేశాలన్నీ టక్కన రద్దు చేసుకున్నాయి, వీళ్ళు ఎప్పుడు చేస్తారంట? పూర్తి తిరుపతిరావు గారు, ఆ 1750 కోట్ల ముడుపుల అంశం అంటే ఏదో తేల్చండి తొందరగా. 1750 కోట్లే కాదమ్మా, చిన్న అమౌంట్ లోకి వెళ్ళి కనపడచ్చు. కానీ రానున్న సంవత్సరాల్లో 1,50,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజల మీద పడబోతా ఉంది ఆర్థిక భారం. ఖచ్చితంగా దీని మీద ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకోవాలి, ఆ అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ పార్టీకి రద్దు చేయకపోతే ఇప్పటికే ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అయిపోయింది, మోడీని వ్యతిరేకించలేరు వీళ్ళు, మోడీని వీళ్ళు వ్యతిరేకించలేరు, అందుకే వీళ్ళు మాట్లాడతలేరు అని చెప్పి బజార్లో మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ మనుషులే మమ్మల్ని అడుగుతున్నారు, అయిపోయింది చాప్టర్ అయిపోయిందని. ఇలాంటి విషయాలు కొన్ని వందలు చేశాడు కాబట్టి జగన్కి ఆ స్థితి పట్టింది. మీరు మొదలు పెడతారా? మళ్ళీ మీరు ఆ స్థితికి వెళ్ళదలుచుకున్నారా? ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇది ఇన్ఫర్మేషనే కానీ మీ మీద ఆరోపణ కాదు. 1750 కోట్లు వచ్చింది, వెంటనే మీరు ఆ అగ్రిమెంట్ రద్దు చేయండి. మీరు మన తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు చేసుకుంది? ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఎందుకు చేసుకుంది? కెన్యా గవర్నమెంట్ ఎందుకు చేసుకుంది? వాళ్ళకి తెలీదా? వాళ్ళకి న్యాయ కోవిధులు లేరా? వాళ్ళకి న్యాయస్థానాలు లేవా? మన దగ్గర న్యాయస్థానాలు ఉన్నాయా? తిరుపతిరావు గారు చాలా బాగా డిఫెండ్ చేస్తాడు పార్టీని, తప్పేం కాదు. ఆయన పార్టీని ఆయన డిఫెండ్ చేసుకుని తప్పని అన్నాం మేము. ఏ టు జెడ్ ఆరోపణలు చేశారు చూసారా? మీ వెంకయ్య నాయుడు నోరు వేసుకుని జనమే పడుతుంది తప్ప ఈ దేశానికి రాష్ట్రానికి వెంకయ్య నాయుడు చేసింది ఏమీ లేదు. వెంకయ్య నాయుడు చేసింది జయాంధ్ర ఉద్యమంతో బయటకు వచ్చాడు, నోరేసుకుని జైపాల్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. ఈ రాష్ట్రానికి దేశానికి తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. వ్యక్తిగతంగా పోకండి, మనం ఇప్పుడు సబ్జెక్ట్ కూడా అది కాదు. వ్యక్తిగతంగా వెళ్ళాలి పూడి గారు, వెళ్ళాలి వ్యక్తిగతంగా. కాకపోతే అదాని ఒక దేవుడా లేకపోతే ఆకాశంలో వ్యక్తిగతంగా వెళ్లకుండా మనకి ధైర్యం చెప్పడానికి ఆయనకి ధైర్యం ఉన్నది. అంటే పూర్తి తిరుపతిరావు గారు వారు అనేది ఏంటంటే ఇప్పుడు 17